భారత ప్రధానమంత్రి అసీస్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇది అణు ఒప్పందం ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఉన్నది. అణు ఇంధనం సరఫరా కానీ మనం చూసాను, నేను వీడియోస్ కూడా చూశాను. ఎన్ఆర్ఐ మీటింగ్స్కి యావత్ ఎన్ఆర్ఐలు హార్ట్ఫుల్గా ఫీల్ అయినటువంటి ఆ వీడియోస్ని మనసు పులకించింది. భారతీయ సంతతి మూలన వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళి కోటేసుకొని మంచి డాబు డూబు దర్పంగా తెల్లదొరల్లాగా కూర్చున్నటువంటి ఇది చాలా సంతోషాన్ని కలిగించింది నాకు. 12 సంవత్సరాలుగా మనకి ఆస్ట్రేలియాకి అణు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో 8.78 గిగావాట్ల ఉత్పత్తి జరుగుతూ ఉన్నది. అణు ఇంధనానికి సంబంధించి ఇది 100 గిగావాట్ల వైపు అడుగులు పెడతా ఉంది. ప్రస్తుతం 12 అణు రియాక్టర్లు ఉన్నాయి. దీనికి తోడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అణు రియాక్టర్లతో పాటు అదనంగా అణు రియాక్టర్ల నిర్మాణం, ఇండస్ట్రీ నిర్మాణం పన్నింటిని చేసే ఎజెండా ఒకటి అందుబాటులోకి వచ్చింది. సో తృతీయ ఆర్థిక వ్యవస్థలు ఆ వైపుగా ముందుకెళ్తున్నాయి. ఇక మనము వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు మైనింగ్ పరికరాలు ఇండియాకి సంబంధించి ఆస్ట్రేలియా భువనేశ్వర్లో, గురుగాంలో, విక్టోరియా బెంగళూరులో, అంటే బెంగళూరు అంటే కర్ణాటక, గురుగాం అంటే ఢిల్లీ దగ్గర, భువనేశ్వర్ అంటే ఒరిస్సా దగ్గర. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా దౌత్య సంబంధాలు మరింత సమాచారం నేను ఇన్బాక్స్ డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను. సో దేశ దౌత్య సంబంధాలకు సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలు, వాణిజ్య ఒప్పందాలు, సో వాళ్ళ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని సైంటిస్టులు మన దేశాన్ని తెచ్చుకోవటం, మన దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర పంపించడం, ఇది కార్యక్రమం జరుగుతుంది. ఈ 12 ఏళ్లలో బీజేపీ వచ్చి 12 ఏళ్లలో నరేంద్ర మోడీ 100 పర్యటనలు 70 దేశాలు తిరిగారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా తిరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే దేశ ప్రయోజనాల కోసం చేస్తారు. సో దేశానికి ప్రధానమంత్రి ప్రధానం కాబట్టి ఆయన బేస్డ్గా ఉంటుంది. దీనికి కంటిన్యూస్గా విదేశీ స్వదేశీ ఎంబసీలు పనిచేస్తుంటాయి. ఆ దేశానికి మన దేశానికి సంబంధించిన దౌత్య కార్యాలయాలు, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ, సో దాంతోపాటు బ్రాండ్ అంబాసిడర్లుగా క్రీడాకారులు, వీళ్ళంతా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి రాకపోకలు. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ కూడా ఇందులో భాగంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్య సంబంధాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయని తెలియజేసుకుంటూ, సో మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుకూలంగా రోబోటిక్స్, కంప్యూటింగ్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి శాస్త్ర సాంకేతిక రంగాలు, రోదసి దాకా, అణు ఇంధనం దాకా, సముద్రంలో ఉన్నటువంటి వనరులు, శక్తి వనరులు, భూగర్భ వనరులు, ఇతర ఇండస్ట్రియల్ సెక్టారు, అగ్రికల్చర్లో నూతన పోకడలు, వీటన్నిటిని కూడా పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకొని మనకు అవసరమైతే మనం కొనుక్కోవటం, వాళ్ళకి అవసరం ఉంటే మన దగ్గర ఉంటే అమ్మటం, ఈ కార్యక్రమంగా కొనసాగుతుంది. సో ఇది పరిస్థితిగా ఆస్ట్రేలియా ఇండియాకి సంబంధించినటువంటి కార్యక్రమంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో నేను ఆ వీడియో చూశాను. నేను భారత ప్రధానమంత్రి పోతూ ఉంటే చీర కట్టుకున్నటువంటి మహిళలంతా, ఆడబిడ్డలంతా, అక్కలంతా పెదనాన్నకి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఈయన కూడా నమస్కారం చేస్తూ ఉన్నాడు పెదనాన్నగారు, మోడీ గారు. సో ఆ విధంగా అనుబంధాన్ని కొనసాగిస్తూ బ్రతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు భారత ప్రధానమంత్రి వస్తే పులకించిపోతున్నటువంటి ఎన్ఆర్ఐస్కి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టి ఆ విధంగా ఈ దేశం అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మరింత సమాచారం నేను ఇన్బాక్స్ డిస్క్రిప్షన్లో రాస్తాను. అది కూడా చూడండి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్